హలో పిల్లలు, ఈరోజు మనం ఎలుక మరియు పిల్లి యొక్క కథను తెలుసుకుందాం. అందరూ శ్రద్ధగా వినండి, సరేనా? ఒక దట్టమైన అడవిలో ఎత్తైన చెట్లు, పొడవైన ప్రవాహాల మధ్యలో అనే ఒక ధైర్యవంతమైన ఎలుక నివసిస్తూ ఉండేది. ఇలోకి కొత్త ప్రదేశాలను తిరగడం, స్నేహితులను సంపాదించుకోవడం అంటే ఎంతో ఇష్టం. ఒకరోజు మిలో అడవిలో తిరుగుతూ ఉండగా దానికి ఒక చిన్న అనే శబ్దం వినిపించింది. ఆ శబ్దాన్ని వింటూ వెళ్ళి చూడగా అక్కడ భయంతో ఏడుస్తూ ఉన్న ఒక పిల్లిని కనిపెట్టాడు. అయ్యో చిన్న పిల్లి, ఏమైంది? ఎందుకలా ఏడుస్తున్నావు అని మిలో అడిగాడు. నా పేరు లూనా, నేను తప్పిపోయాను, నా ఇంటిని కనిపెట్టలేకపోతున్నాను అని జవాబు చెప్పింది లూనా. ఎంతో ధైర్యవంతుడైన మిలో లూనాకి సహాయం చేయాలని నిర్ణయించుకుని, ఆందోళన చెందకు, నేను నీకు ఇంటిని కనిపెట్టడంలో సహాయం చేస్తాను అని లూనాకి చెప్పి వారు అడవిలోనికి ప్రయాణం మొదలుపెట్టారు. అలా చాలా దూరం ప్రయాణించగా మార్గమధ్యంలో వారికి చెట్టుపైన కూర్చున్న వల్లి అనే తెలివైన గుడ్లగూబ కనిపించింది. వల్లి, లూనా తప్పిపోయింది, తన ఇంటిని కనిపెట్టడంలో నువ్వు మాకు సహాయం చేస్తావా అని అడిగాడు మైలో. వల్లి అటూ ఇటూ చూసి, వాగుని అనుసరించండి, అక్కడ ఒక పెద్ద ఆలివ్ చెట్టు కనిపిస్తుంది, దానికి కొంచెం ముందుకు వెళితే పెద్ద రాయి వద్దనే లూనా ఇల్లు అని చెబుతుంది వల్లి. వల్లి చెప్పిన మార్గాన్ని అనుసరిస్తూ మిలో మరియు లూనా వారి ప్రయాణాన్ని కొనసాగించారు. వారు నడుస్తూ ఉండగా మార్గ మధ్యంలో ఎల్లప్పుడూ సహాయం చెయ్యడానికి సిద్ధంగా ఉండే మ్యాక్స్ అనే నక్కను కలిశారు. హలో మిలో మరియు లూనా, మీరు ఎక్కడికి వెళుతున్నారు అని అడిగాడు మ్యాక్స్. మేము లూనా ఇంటిని కనిపెట్టడానికి వెళుతున్నాము, వల్లి వాగుని అనుసరించి చెట్టు వద్దకు వెళ్ళమని చెప్పింది అని జవాబిస్తాడు మైలో. మ్యాక్స్ తల ఊపి, నాకు మార్గం తెలుసు, నేను మీకు సహాయంగా వస్తాను, మిమ్మల్ని ఇంటికి సురక్షితంగా తీసుకువెళతాను అని చెప్పింది. మ్యాక్స్తో పాటుగా వారు నడుస్తూ ఆలివ్ చెట్టును చేరుకుంటారు. చివరికి పెద్ద రాయిని చేరుకుని అక్కడే ఉన్న ఇంటిని చూసి లూనా ఆనందంతో మెరిసిపోతుంది. లూనా వాటిని హత్తుకుని, ధన్యవాదాలు, మీరు నాకు ఇంటిని కనుగొనడంలో ఎంతగానో సహాయం చేశారు అని చెప్పింది. మేము ఎల్లప్పుడూ సహాయం చేయడానికి ఉన్నాము లూనా, ఎంత కష్టం వచ్చినా, ఎంత భయం వేసినా సహాయం చేయడానికి ఎవరో ఒకరు ఉంటారు అని నవ్వుతూ చెప్పాడు మైలో. జాగ్రత్తగా చూసుకునే స్నేహితులు ఉన్నంత వరకు ఎవ్వరూ ఒంటరి కాదు అని జోడించి చెప్పాడు మ్యాక్స్. రోజు నుంచి లూనా, మ్యాక్స్ మరియు మైలో ఎంతో మంచి స్నేహితులై కలిసి అడవి మొత్తం తిరుగుతూ అందరికీ సహాయం చేస్తూ ఉండేవారు. పిల్లలు, ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏమిటంటే, మనం ఎంతటి కష్టంలో ఉన్నా, భయంలో ఉన్నా మిత్రులు ఉంటారు, వారు ఎల్లప్పుడూ మనల్ని కాపాడుతారు. స్నేహం మరియు దయతో ఎలాంటి సవాళ్లను అయినా జయించవచ్చు. పిల్లలు, మీరు ఇటువంటి కథలు ఇంకా వినాలి అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.